పోయిన వీడియోలో ట్రంప్ అని మాట్లాడారు. అంటే గట్టిగా తన సంగీత వాద్యాన్ని వాయిస్తున్నాడు ట్రంప్ గారు, తగ్గడం లేదు. ఇంకొక వైపు ఏమో స్లీపీ జోన్ మాట్లాడాం. సో మీకు జో బైడెన్ గారి యొక్క తీరు, ట్రంప్ గారి తీరు కంపారిజన్ పోయిన వీడియోలో మాట్లాడాం. కానీ ఇక్కడ ఇంకొక మూర్ఖుడు మీకు జెలెన్స్కీ, యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు, ఇంకా కూడా ఎటువంటి మెచ్యూరిటీ లేకుండా, అరే ప్రపంచములో ఇన్ని జరుగుతున్నాయి కదా, ప్రపంచమే బగ్గుమంటుంది, ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు, ఇన్ఫ్లేషన్ అంటున్నారు, రిసెషన్ అంటున్నారు, ఏమైపోతుందో ప్రతి ఒక్క ప్రపంచ నాయకుడు, ఇంకా ఇండియాలో అయితే వార్ రూమ్ అంటాం చూసారా, అలా కంట్రోల్ రూమ్ని మనం ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసి ఉంచాం. అంటే ప్రపంచాన్ని గమనిస్తున్నాం. అమెరికా వాడు టారిఫ్ అంటే ఏం చెయ్యాలి, యూరోప్ యూనియన్లో పరిస్థితి ఏంటి, అలాగే వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఆసియా ఖండంలో మనం ఏం చెయ్యగలము, చైనాను ఎదుర్కోవాలంటే ఎలాగ, ఇన్ని కూడా కూర్చొని నిర్మలా సీతారాం గారు అనండి, అలాగే ఆవిడ దగ్గర ఉండే అధికారులు, వీళ్ళందరూ కూడా తర్జనా భర్జన పడుతున్నారు. ఎందుకు? ఇది ఒక క్రిటికల్ టైం అండి. భారత్ యొక్క జీడిపి ఇవాళ హయ్యెస్ట్ లెవెల్లో మనం చూపించుకోవడానికి, పెర్ఫామ్ చేయడానికి ఇది ఒక స్వర్ణ అవకాశంగా మనం భావిస్తున్నాం. కాబట్టే ఢిల్లీలో ఒక వార్ రూమ్ని మనం ఏర్పాటు చేశాం. ఈ టైంలో జెలెన్స్కీ చూడండి ఎంత సిల్లీగా ఉందంటే, వాడు ఏమంటాడు అంటే, ఈ రష్యా వాళ్ళ మిసైల్స్ ఉన్నాయి చూసారా, డ్రోన్లు, ఇవన్నీ వీళ్ళు వాడుతున్నారు కదా, ఇందులో మీరు ఒకవేళ తీసి మీ ల్యాబుల్లో కూర్చొని, వాళ్ళది పడుతుంది కదండి, ఒక మిసైల్ వచ్చి పడుతుంది, దాన్ని హుటాహుటిగా తీసుకువెళ్ళి యుక్రెయిన్ ల్యాబుల్లో పెట్టి వీళ్ళు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు, ఎలాంటి స్పేర్ పార్ట్స్ వాడుతున్నారు, ఆ సెమీ కండక్టర్స్ ఏంటి, ఆ చిప్పులు ఏమిటి, సెన్సార్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ వీళ్ళు గమనిస్తారు. గమనించినప్పుడు జెలెన్స్కీ చెప్తున్నాడు, ఇందులో మీకు భారత్కు సంబంధించిన స్పేర్ పార్ట్సే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఇన్నేళ్ల పాటు భారత్ యావత్ ప్రపంచాన్ని మోసం చేస్తుందా, శాంక్షన్స్ నుంచి ఇవేడ్ అవ్వడానికి సీక్రెట్గా రష్యాతో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారా, ఎంత దారుణం చేస్తుందో చూడండి. ఇది జెలెన్స్కీ మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ఒక ఫూలిష్ వ్యవహారం అంటే, భారత్ అంటేనే నేను 100 సార్లు చెప్తాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా పాటించే ఒక దేశం అండి. మనము డీవియేటే అవ్వం. అలాంటిది మన స్పేర్ పార్ట్స్, ముఖ్యంగా క్లాక్ బఫర్ అంటారు. ఇప్పుడు ఈ క్లాక్ బఫర్ అనేది మిసైళ్లలో ఉంటాయి, డ్రోన్స్లో ఉంటాయి, రాకెట్స్లో కూడా మోహరిస్తారు. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాషింగ్ మిషన్ వాడారు అనుకోండి, క్లాక్ తిరుగుతూ ఉంటుంది కదా, క్లాక్ బఫర్ అంటారు. మీ ఫ్రిడ్జ్ల్లో కూడా ఉంటాయి. సో దీనిని ఇవాళ భారత్ రష్యాకు సప్లై చేస్తుంది. ఇదే మీకు మెయిన్, అంటే హార్ట్ లాగా. దీని యొక్క టైమింగ్ని బట్టే మీకు ఆ డ్రోన్ అనండి, మిసైల్ అనేది పనిచేస్తుంది. అంత ఇంపార్టెంట్ కాంపోనెంట్ని భారత్ ఇవాళ రష్యాకు సప్లై చేయడము అనేది చాలా చాలా దారుణం అండి. భారత్పై శాంక్షన్స్ విధించండి, ఇది ఇతని వాదన. ఒరే మేము మా జీడిపి గురించి ఆలోచిస్తున్నాము, అమెరికాను ఎలా హ్యాండిల్ చేయాలి, మా ఎక్స్పోర్ట్స్ ఏమిటి ఫ్రెండ్స్, మనకి మన వ్యాపారమే ముఖ్యమండి. అప్పుడే మన లైఫ్ స్టైల్ అనేది పెరుగుతుంది. మీ ఆదాయాలు పెరిగితేనే మీరు ఒక మంచి జీవితాన్ని చూడగలరు. సో మన ప్రయత్నాలంతా దీని మీదే ఉండాలి, యుద్ధాలు కాదు. యుద్ధాలు చేసేరు అంటే మీ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, దేశము సర్వనాశనం అవుతుంది. అలాంటిది మనము ఈ జోలికే వెళ్ళం. యుద్ధాలు వేస్ట్ అండి, యుద్ధాలు చేయడం వేస్ట్. మనము మన ప్రగతి గురించి, మన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం. ఈ టైంలో ఇలాంటి పిచ్చివాగుడు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, 2021 డిసెంబర్ నెల పుతిన్ గారు వచ్చి వెళ్ళారు. 2022 ఫిబ్రవరి నుంచి యుద్ధము జరిగింది. అంటే 2022, 23, 24, 25 4 ఇయర్స్ జరిగిందండి. భారత్కి రష్యాకు మధ్య ఉండే ఫ్రెండ్షిప్, మీకు సుఖాయ్ యుద్ధ విమానాలు ఇక్కడ నాసిక్లో మనం తయారు చేస్తామండి. వాళ్ళ ఇంజిన్లు పంపిస్తారు, టెక్నాలజీని పంపిస్తారు, అసెంబుల్ చేయడము, అప్గ్రేడేషన్ చేయడము, మెయింటెనెన్స్ ఇక్కడ భారత్లో. ఏది ప్రపంచములో అత్యుత్తమమైన యుద్ధ విమానము సుఖాయ్ మీకు భారత్లోనే తయారవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందా? ఏ ఒక దేశం అలౌ చేస్తుందా? మనకు వాళ్లకు ఉండే ఆ జాయింట్ వెంచర్ అలాంటిది. ఇక బ్రహ్మోస్ మీకు 2012 నుంచి కూడా ఈ బ్రహ్మోస్ పైన ఎన్నో టెస్టులు అంతకు ముందు కూడా జరిగాయి.
కానీ దాని తర్వాత చూసారో అనుకోండి, యాంటీ షిప్ మిజైల్ అన్నాము, మీకు తరువాత దీన్ని ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటున్నాము. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో కూడా మనం బ్రహ్మోస్ని వాడుతున్నాం. మరి బ్రహ్మోస్ యొక్క ర్యామ్ జెట్ ఇంజిన్ ఉంది చూసారా, రష్యా వాళ్ళే తయారు చేస్తారు. దాని లోపల ఉండే సెన్సార్స్, కాంపోనెంట్స్, అలాగే మీరు చూసారంటే విడి భాగాలు, ఇవన్నీ ఎక్కడ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటాం, ఇదంతా భారత్లోనే తయారవుతాయి. అలాంటిది మనము చవక ధరకే ఇక్కడ ఉండే కంపెనీస్, ఒక టాటాస్ అనండి, మహేంద్రాస్, మీకు అదానీ గ్రూపు, వీళ్ళు తయారు చేసి బ్రహ్మోస్ లాంటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అంటాం, వాళ్ళకి ఇస్తున్నప్పుడు వీటిని రష్యా వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా. ఇవాళ కాదండి, ఒక 10 ఏళ్ల క్రితం నుంచి చూడండి, రష్యా వాళ్ళు అంటేనే మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాళ్ళ వద్ద ఉండే ఆయుధాలు, అంటే ఆయిల్స్ గ్యాస్ను పక్కన పెట్టారంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ ఆయుధాలు. అలాంటిది ప్రపంచ స్థాయిలో మంచి కాంపోనెంట్స్, సెమీ కండక్టర్స్, ఈ చిప్పులు ఎవరు తయారు చేస్తారో వాళ్ళ దగ్గర వీళ్ళు కొంటారు. ఎందుకంటే దీనికోసం మళ్ళీ విడిగా ల్యాబులు పెట్టడము, మళ్ళీ ఇంతంత మంది టెక్నీషియన్స్, శాస్త్రవేత్తలు, ఇదంతా టైం వేస్ట్ కదా, మీకు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి కదా. కాబట్టి భారత్ లాంటి ఒక మిత్ర దేశానికి చెప్తారు, మాకు ఇవి కావాలి అండి అని చెప్పి. ఇక్కడ జెలెన్స్కీ మాట్లాడాల్సిన విషయం ఏంటండి, ఈ పర్టికులర్ సెమీ కండక్టర్, ఈ క్లాక్ బఫర్ అంటున్నాడు, ఎప్పుడు తయారు చేశారు, ఏ కాలంలో, అంటే ఎక్స్పైరీ డేట్ ఏంటి, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఇది చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ 2018లోనో 2019లోనో బ్రహ్మోస్కి మనం తయారు చేస్తున్నాం కదా సెమీ కండక్టర్స్, సిమిలర్నే మనం వాళ్ళ మిజైల్స్కి ఇచ్చేమో అనుకోండి, ఒక కింజాల్కి ఇచ్చేమో అనుకోండి, ఇదేంటి వ్యాపారం, ఎవరు అడగరు కదా, రష్యాకు మన మధ్య ఉండే వ్యాపారం. ఇప్పుడు దానిని చూపించి ఈ కాంపోనెంట్స్ అంతా భారత్ నుంచే వచ్చాయి, భారత్ మీద మీరు శాంక్షన్స్ విధించండి అంటే ఎలాంటి ఒక మూర్ఖత్వము జెలెన్స్కీ ప్రదర్శిస్తున్నాడో చూడండి. అంటే తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, ఇంత పిచ్చి పిచ్చి వాదన. దీనికి పైన మీరు చూసారనుకోండి, ఇవాళ భారత్ని, రష్యాను ప్రశ్నించే దేశాలు ఎవరండి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారికి చెప్తారు ఫోన్ చేసి, అయ్యా చూడండి, రష్యా యొక్క మిజైల్స్ వీటిలో అంతా భారత్ వాళ్ళే వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తున్నారు, వాళ్ళ మీద మీరు ఆంక్షలు విధించండి అని అంటే, సో వాట్ అంటాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళకి మధ్య వ్యాపారం ఉంటే నీకేంట్రా ప్రాబ్లం, నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా, మా మీద కదా వాడుతున్నారు అంటే నీ మీద వాడడము అనేది నేను వద్దు అని చెప్పా. అసలు నువ్వు యుద్ధానికే వెళ్ళకూడదు, నిన్నెవడరా యుద్ధం చేయమన్నాడు. ఇదే కదా ట్రంప్ గారు అంటారు. మోరోవర్ ఫ్రెండ్స్, మీరు చూసారనుకోండి, ఈ ఆయుధం ఉంటుంది కదా, ఈ డ్రోన్ అనుకోండి, ఈ డ్రోన్ని వీళ్ళు విడగొడతారు. మీకు విడగొట్టినప్పుడు అందులో చూసారో అనుకోండి, చైనా వాడి సెమీ కండక్టర్ చిప్పులు ఉంటాయి, నార్త్ కొరియా వాడు ఇచ్చే పరికరాలు కూడా అందులో వీళ్ళు అమరుస్తారు. ఇంకా జోక్ చెప్పమంటారా, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి ప్రపంచంలో ఒక అతిపెద్ద కంపెనీ, వాళ్ళ పరికరాలు కూడా, అంటే అమెరికా వాడి పరికరాలు కూడా అందులో ఉంటాయి. ఇది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మీకు వైర్లు ఉంటాయండి, ఈ వైర్లు మనం తయారు చేసి ఎన్నో దేశాలకు అమ్ముతాం. ఆ దేశాలు రష్యా వాళ్ళకి అమ్మొచ్చు కదా, అమ్మే ఛాన్సెస్ 100% ఉంటుంది కదా. ఇవి ఇండియాలోనే తయారయ్యాయి కాబట్టి ఇప్పుడు సేమ్ ఇజ్రాయెల్కి కాదండి, మనం ఇజ్రాయెల్ యొక్క పొరుగు దేశాలు వాళ్ళకి కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ అనేది అమ్మాం, ఫైనల్గా అవి ఇజ్రాయెల్కి వెళ్ళాయి. మరి ఇది భారతే ఇజ్రాయెల్కి ఇచ్చిందని చెప్పి వీళ్ళు వీడియోలు పెడితే దీన్ని ఏమనాలి? సో ఒక కంప్యూటర్, పోయిన వీడియోలో చెప్పా, ఒక కంప్యూటర్ సివిలియన్ పర్పస్కి వాడచ్చు లేదా మిలిటరీ పర్పస్కి వాడచ్చు. మన పని ఏంటి? కంప్యూటర్స్ అమ్మడమే. అదే మనము చేసాము. ఈ మాత్రము జ్ఞానము లేకుండా జెలెన్స్కీ ఈ పరికరాలంతా కూడా భారత్ నుంచే వస్తున్నాయి, వాళ్ళు ఇలాగ వీళ్ళకి స్పేర్ పార్ట్స్ అనేవి సప్లై చేస్తున్నారు, వీళ్ళ మీద శాంక్షన్స్ విధించండి అని చెప్పి యూరోప్ యూనియన్కి, అమెరికాకు ఒక పిలుపునిచ్చాడు అనుకోండి. మనం ఏం చేస్తామండి? నవ్వుకొని ఒరే నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావా, ఇంకా నువ్వు ముందుకు రాలేదా? ఈ అమెరికా వాళ్ళు, జో బైడెన్ వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చారు కదా, తీసుకొని ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోరా, ఇంకా యుద్ధాన్ని పట్టుకొని వేలాడకు. రష్యా వాళ్ళు ఏం చెయ్యాలో చేసేశారు, ఆ డ్యామేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి ప్రపంచము జెలెన్స్కీకి చెప్పాలి. మరి మీరు అలాగే చెప్తారా? ఇన్ని విషయాలు మాట్లాడాం కదా, వాడి మూర్ఖత్వాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.